హలో అండి, మనం ఇప్పుడు సికింద్రాబాద్లోని సంగీత్ చౌరస్తాలో ఉన్నాము. ఇక్కడ మరి ఒకటి హెల్మెంట్ బ్యాంక్ అని రాసి ఒక టెంట్ వేసి ఉన్నది. మరి అసలు ఈ హెల్మెంట్ బ్యాంక్ కథా కమానీస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రైడ్ సేఫ్, రైడ్ స్మార్ట్ అండ్ అని రాసి ఉంది. బై మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీస్ అని రాసి ఉంది. ఇక్కడ ఒక అధికారి ఉన్నాడు, అధికారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇది హెల్మెట్ బ్యాంక్ అని రాసి ఉంది. మరి దీని గురించి ఏంటి, అసలు ఇది మీరు ఏం చేస్తారు, బ్యాంక్ అంటే ఇలా మీరు చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పండి సార్. ఇది హెల్మెట్ బ్యాంక్ అని. మీ పేరు సార్? నా పేరు దయానంద్ అండి. ఓకే. మన గోపాల్పురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హోంగార్డ్ని. మా పోలీసు ఉన్నత స్థాయి అధికారులు ఈ పోలీసు ప్రజలకి ఈ రోడ్ యాక్సిడెంట్లు తగ్గించాలనే కోణంలో ఈ యొక్క హెల్మెట్ బ్యాంకు అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రోడ్డు మీద హెల్మెట్ లేకుండా వెళ్ళే వాళ్ళని మేము ఆపి ఎటువంటి చాలన్గిన పెండింగ్ చాలన్గిన కట్టించుకోకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్సీ కానీ లైసెన్స్ కానీ మేము పెట్టుకొని డిపాజిట్గా పెట్టుకొని మేము వాళ్ళకి హెల్మెట్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. మళ్ళీ 24 అవర్స్లో వాళ్ళు రిటర్న్ తెచ్చియాలి. తెచ్చినప్పుడు మేము వాళ్ళు ఏదైతే పెడతారో మా దగ్గర ఆర్సీ కానీ లైసెన్స్ కానీ పెడతారో అది మేము మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వడము, మా హెల్మెట్ మేము తీసుకోవడం జరుగుతుంది. దీనివలన పబ్లిక్లో ప్రజలలో ఒక చైతన్యం అనేది వచ్చింది. హెల్మెట్ బ్యాంకు అదే పోలీసు వాళ్ళు ఆ రూట్లో ఇప్పుడు సంగీత చౌరస్తా నుంచి వెళ్తుంటే హెల్మెట్ బ్యాంక్ ఉన్నారు, వాళ్ళు ఆపుతున్నారు, వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ఇచ్చి పంపిస్తున్నారు అని చెప్పి ఒక అవేర్నెస్ రావడం జరిగింది. దీని హెల్మెట్ అనేది అమ్మ మనకి ఏ విధంగా అయితే జన్మనిస్తుందో ఈ హెల్మెట్ అనేది పునర్జన్మ లాంటిది. ఇది ఖచ్చితంగా ప్రజలు ఈ అవేర్నెస్ రావాలి. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్ వల్ల అనేక మంది చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే యువకులు ఒక్కొక్కరు ట్రిపుల్ రైడింగ్గా వెళ్ళడం జరుగుతుంది. మమ్మల్ని చూసి మళ్ళీ రిటర్న్గా రాంగ్ రూట్లో వెళ్ళడం జరుగుతుంది. దయచేసి యూత్కి నేను చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. ఎందుకంటే ఆ హెల్మెట్ పెట్టడం వల్ల మనం కరెక్ట్గా వెళ్ళినా కూడా ఎదుటి వ్యక్తి ఏ విధంగా వస్తుందో తెలియదు కాబట్టి హెల్మెట్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ హెల్మెట్ బ్యాంకు వలన ప్రజలలో చాలా చైతన్యం వచ్చింది. అందరూ కూడా హెల్మెట్ పెట్టడం జరుగుతుంది. ఎవరో వందల ఒకరిద్దరు హెల్మెట్ లేకుండా వెళ్తున్న వాళ్ళని మేము ఆపి ఖచ్చితంగా వాళ్ళకి హెల్మెట్ ఇస్తున్నాము. మళ్ళీ ఆర్సీ కానీ లైసెన్స్ కానీ పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఎట్లా దాన్ని ఇక్కడ మీరు డీటెయిల్స్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా మేము ఈ విధంగా ఇప్పటి వరకు దాదాపు 1646 మందికి మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి 1646 మంది అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఇందులో మేము హెల్మెట్ ఇచ్చిన వాళ్ళది కూడా ఈ విధంగా డీటెయిల్స్ రాసుకుంటాం. హెల్మెట్ ఇక్కడ హెల్మెట్ అంటే ఏ రోజు ఎంతమందికి అవేర్నెస్ చేసినామని ఈ విధంగా రోజుకి 30 నుండి 35 వరకు 30 నుండి 35 వరకు అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది ప్రజలకి. ఓకే, బాగుంది సార్. మీ ప్రయత్నానికి అభినందనలు. మీ పోలీసు శాఖకు కూడా మా యొక్క ధన్యవాదాలు సార్.